బాపట్ల జిల్లా అలవలపాడులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దంపతులు స్పాట్లోనే మృతి చెందారు. నేలూరు నుంచి ఏలూరు వెళ్తున్న దంపతులను కారు ఢీకొట్టడంతో అక్కడిక్కడే మరణించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో దుర్గాదేవి నిమజ్జన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. 11 రోజుల పాటు అమ్మవారికి పూజా కార్యక్రమం నిర్వహించిన భక్తులు ఊరేగింపుగా తీసుకెళ్లి తేలుగంగా కాలువలో నిమజ్జనం చేశారు. హైదరాబాద్ లో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రహమత్ నగర్ లో కొలువైన కనకదుర్గ అమ్మవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. విఐపి బ్రేక్ సమయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కేంద్ర మంత్రి మురుగన్, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ప్రకాశం జిల్లా పొన్నలూరులో జీఎస్టీ సేవింగ్స్ పై అధికారులు అవగాహన కల్పించారు. తహసీల్దార్ ఆధ్వర్యంలో పొన్నవోలు సెంటర్ వరకు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. జీఎస్టీ సంస్కరణలతో చాలా వస్తువుల రేట్లు తగ్గి ప్రజలకు ఉపశమనం లభించిందన్నారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ఎమ్మెల్యే సురేంద్రబాబు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ప్రారంభించారు. మార్కెట్ యార్డ్ నుంచి ప్రజావేదిక వరకు ఆటో నడిపారు. మేనిఫెస్టోలో ఈ పథకం లేకపోయినా పథకం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. పంజాబ్ లో సిపిఐ జాతీయ మహాసభలు ఘనంగా నిర్వహించామన్నారు. కేంద్ర కమిటీ సభ్యుడు హేమంతరావు ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకంగా బీజేపీ పనిచేస్తుందన్నారు. ఖమ్మంలో జరిగే శతవసంతాల కార్యక్రమాలకు ప్రజలు భారీగా తరలి రావాలన్నారు. ప్రకాశం జిల్లాలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించారు. ఒంగోలు వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా 11,356 మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మారువేషంలో వెళ్లారు. డ్యూటీ డాక్టర్లు సమయపాలన పాటిస్తున్నారా అని రోగులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మారువేషంలో మడకశిర ప్రభుత్వ ఆసుపత్రిని చెక్ చేయడంతో అధికారులు షాక్ అయ్యారు. ఆటో డ్రైవర్ల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించిందన్నారు పంతం నానాజీ.